హలో అందరికి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎంత స్పెషల్ అందరికీ తెలిసిందే. మేముంటున్నదైతే ఉత్తరాఖండ్ శ్రీనగర్ లో. మేముంటున్న ఏరియాకి దగ్గరలోనే ఎంతో మహిమ కలిగిన ఎంతో ప్రాచీనమైన ఆ మహేశ్వరి పీఠాలలో ఒకటైన భూలింగ రూపంలో దర్శనమిచ్చే ఆ మహాదేవుడి టెంపుల్ ఒకటి ఉంది. ఆ మహాదేవుని టెంపులే కమలేశ్వర ఆలయం. ఈ కమలేశ్వర ఆలయం కోసం నేనైతే ఒక లాంగ్ వీడియో చేసేసాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, మొత్తం చూసేయండి. గుడి యొక్క ప్రాముఖ్యత, గుడి యొక్క ప్రాచీనత అన్ని అందులో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మేమైతే కార్తీక పౌర్ణమి రోజు ఇంటి నుంచి బయలుదేరి ఆ కమలేశ్వరుని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోయాము. ఇక ఇక్కడ పూజా విధానాలకు వస్తే మన గుడిలో మన సైడ్ లాగా మొత్తం పలహారాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరవత్తులు ఇట్లాంటివి ఏవి కూడా ఇక్కడ ఉండవు. ఇక్కడ కేవలం ఈ శివాలయంలో మనకి జలాభిషేకం అంటే గంగతో అభిషేకం చేయడానికి ఎలా ఉంటుంది, అలాగే నేనైతే పంచామృతాలు తీసుకెళ్లి పంచామృతంతో కూడా అభిషేకం చేసుకున్నాను. ఎంత బాగా దర్శనం జరిగిందంటే ఆ రోజంతా గుడిలో జనాలు అసలు హడావుడిగా మొత్తం గుడి అంతా డెకరేషన్ చేసి చాలా చాలా బాగుంది. అలాగే మా పాప కూడా నాతో పాటు ఇక్కడ నందీశ్వరునికి దండం పెట్టుకుంటుంది. ఈ కమలేశ్వరుని మందిరంలో ఆ శివయ్యను పూజిస్తే, ప్రార్థిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు అని ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా నమ్ముతారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడిలో మనం ఎక్కడ చూసినా కూడా తేనెటీగలు తిరుగుతూనే ఉంటాయి. అసలు చూసారు కదా, మొత్తం తేనెటీగలే ఉంటాయి ఆ శివయ్య దగ్గర, నందీశ్వరుని దగ్గర, అక్కడ ఉన్న మిగతా గుడిలో అంతా గుడి మొత్తం కూడా తేనెటీగలు ఉంటాయి. కానీ ఒక్కరిని కూడా తేనెటీగలు ఇప్పటి వరకు కుట్టలేదు. అంతెందుకు మేమే చాలా సార్లు వెళ్ళాము, మాకు కూడా ఎప్పుడు అలాంటిదేం జరగలేదు. అదొక వింతే అనుకోవాలి. తేనెటీగలు ఉంటే ఎంతో భయపడతాం కదా ఎక్కడ కుడతాయో అని, కానీ ఇక్కడ భయం అయితే ఉండదు. తేనెటీగలు చాలా నార్మల్ గా తిరిగేస్తాయి, మనం కూడా వాటిని అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడైతే పూజా దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేను ఒక్కసారి మళ్ళీ వెళ్ళి శివయ్యని చూసి దండం పెట్టుకుందామంటే నేను లోపల దండం పెట్టుకుంటున్నాను. ఇంకా మా పాప కూడా ఈ కార్తీక పౌర్ణమికి ఈ కమలేశ్వరుని మందిరంలో ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో నెక్స్ట్ వచ్చేస్తుంది.